నమస్తే. జూబ్లీస్ బై ఎలక్షన్ ప్రచారం చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ రోజుతో నామినేషన్ చివరి రోజు. చాలా పెద్ద సంఖ్యలో నామినేషన్ మాత్రం వేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ప్రస్తుతం మోతీనగర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టున్నారో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. వచ్చేయండి. ఈసారి ఎవరు కావాలి? మాకా సునీత సునీత కావాలి. ఎట్లా మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, అని పొందా ఏం చేస్తాడు, ఏం చేయడాడు. ఫ్రీ బస్ ఇచ్చారు. ఎందుకు చచ్చిపోవడానికి జనాలు చచ్చిపోవడానికా ఫ్రీ బస్సు? ఏమిటికి అవసరం లేదు. 1200 పెడితే పాస్ వస్తుంది. దానికి మించింది ఏం లేదు. బియ్యం బస్తా పెంచిండు కదా, ఫ్రీ బస్సు పెట్టి. ఏంది సన్న బియ్యం ఎవడిస్తున్నాడు? 15 రోజులు ఇస్తే అయిపోతుందా? 15 రోజులు బియ్యమే లేవు. మళ్ళీ 15 రోజులే ఇస్తాడు బియ్యం కూడా రేషన్ షాప్ లా. మళ్ళీ ఈయన ఇయ్యాడు. వేస్ట్ అవన్నీ. ఇచ్చిర్రు ఒక 3 నెలలు ఇస్తే అయిపోతుంది సంవత్సరంలో. మిగతా రోజులు 9 నెలలు ఏం తినాలా? గడ్డి తినాలా? ఆయనకి అసలు ఎలాగ అసలు ఏమంటారు, లక్కువ గెలిచిండు ఆయన సీఎంగా. అసలు ఆయన రాజకీయం రాదు. వేస్ట్. ఎక్కడ గ్యాస్? ఫ్రీ గ్యాస్ ఏం లేదు. మాకు డబ్బులే పడుతూనే లేవు గ్యాస్ దాంట్లో. 900 ఏడా అకౌంట్ వేయలేదు. ఏ అకౌంట్లో వేస్తాడు వాడు చెప్పు నాకు. అకౌంట్ నంబర్ వేయలేదు మేము. ఏ అకౌంట్లో వేస్తాడు? 2500 తీసుకున్న అకౌంట్ నంబర్ తీసుకోలేడు. మరి ఏడికెళ్ళి వేస్తాడు? ఎవరు అకౌంట్లో వేస్తాడు? వేస్ట్. ఉన్నాము ఏడా ఉన్న లోన్లు తీసుకునే మాఫీ చేయమని ఫస్ట్ 1 లక్ష తర్వాత కానీ లోన్ తీసుకునే మాఫీ చేయమని మేము అదే లక్షాధికారి అయితే. అంటే మిగతా వాళ్ళు ఓట్లు వేయలే, డాక్టర్ ఉన్నోళ్ళే ఓటు వేసారా? అవన్నీ రాంగ్. అసలు మనుషులు అసలు ఆయన మాట వేరే ఉంది, ఆయన రాజకీయమే వేరే. వేస్ట్ అది. ఏం లేదు అసలు. ఈయన ప్రభుత్వాన్ని పోగొట్టిందే ఈయన. ఇప్పుడు బస్సు ఫ్రీ పెడితే ఎన్ని కోట్లు నష్టం తెలుసు ప్రభుత్వానికి? చాలా లాస్. ఆయన కూడా ఆయన బస్సు ఫ్రీ పెట్టిండు. మనకు వచ్చే లాభాలే ఫ్రీ బస్సుతోని, అది బస్సులతోని. వైన్స్లు పెంచారు. ఇప్పుడు ఆడలకు తగ్గించిన ఫ్రీ బస్ పెట్టినా ఆడ పెంచినావు కదా. నువ్వు ఏం తగ్గించినట్టు, ఏం పెంచినట్టు? వేస్ట్ అవన్నీ. ఆయనకు రాజకీయం రాదు. హైడ్రా అని చెప్పి ఇల్లు గులగొట్టిండు. అది ఎంత నష్టం. 40 ఏళ్ళ నుంచి వీళ్ళు కట్టుకున్న వాళ్ళు గులగొడితే ఎట్లుంటుంది చెప్పు. ఇన్ని రోజులు తుఫాన్లు రాలే, ఈయన వచ్చినాక తుఫాన్లు వచ్చినాయా? ఈయన వచ్చినాక నిజంగా తుఫాన్లే వస్తున్నాయి మనుషులకి. అని బొంద చేస్తాడు అమెరికా లాగా. అని బొంద. వేస్ట్. వాడు ఉండనే ఉండదు. ఎందుకండి ఫ్రీ బస్సు? వద్దే వద్దు. బస్సులు తగ్గించిండు, ఫ్రీ బస్సు పెట్టిండు, బస్సులు తగ్గించిండు. ఎంత కొట్టుకుని వస్తున్నాం తెలుసా? 2 గంటలకు ఒక బస్సు వస్తే మెట్ల మీద నిలబడుతున్నాం బస్సుకు. నువ్వు ఎందుకు ఇచ్చి వేస్ట్. అసలు బస్సు ఫ్రీ వద్దు మాకు. ఇప్పుడు చేసినా పర్వాలేదు. 1200 పెడితే బస్ పాస్ వస్తుంది మాకు. ఎవరికి ఇవ్వలేదు జాబులే, ఏం లేవు. ఒక్కరు కూడా మా బస్సులో కళ్యాణ లక్ష్యం రాలే. ఆయన ఉన్నప్పుడు చాలా మంది కళ్యాణ లక్ష్యం వచ్చింది. నువ్వు శ్రీమంతాలు చేసి ఎందుకు వేస్ట్? కన్నాక నువ్వు పైసలు ఇయ్యి, అప్పుడు బాలంతా ఖర్చు ఉంటుంది. నువ్వు శ్రీమంతం ఏముందో చీర తెచ్చి చేసుకుంటారు. ఎక్కడ ఒక్కరు కూడా రాలే మాకు ఇక్కడ కళ్యాణ లక్ష్మి. అస్సలు రాలేదు. ఆయన ఉన్నప్పుడైనా చాలా మందికి వచ్చి మా బస్సులో. వేస్ట్. అవి ఆయన ఇచ్చినయే ఇచ్చిండు. ఈయన కొత్త ఏడు ఇచ్చిండు. అవి అన్ని కేసీఆర్ ఇల్లులే ఇచ్చిండు. అప్పుడు అయినా శాంక్షన్ అయిన వాళ్ళకే ఇచ్చిండు. ఇంకా మిగతా వాళ్ళకి రానేలేవు. అయినా అందులో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికే ఇచ్చిండు. మిగతా వాళ్ళకి ఇయ్యనే లేదు. మా గల్లీలో 5 మందికి శాంక్షన్ అయినాయి. జస్ట్ ఎలక్షన్లు అయిపోయినాక ఇద్దామనుకుంటే ఈడు గెలిచిండు. అయిపోయినాయి అటు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా ఫస్ట్. ఆ ఫైల్ ఉన్నప్పుడు ఆ ఫైల్ ఉన్న వాళ్ళకి ఆ ఫైలే లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? నేను చెప్తున్నాను కదా, వేస్ట్. ఈయన అసలు మంచిగా ఉంది, హ్యాపీగా ఉన్నాం. వాటర్ అయితే సూపర్ వాటర్ ఉండే మా బస్తీకి. ఆయన వచ్చిండు, మాకు డిసెంబర్ నుంచి వాటరే లేవు. వాటరే ఇప్పుడు నీళ్ళే లేవు. అడుకొచ్చుకొని పోసుకుంటున్నాం క్యాన్లలో. కరెంటు ఫ్రీ ఇచ్చినప్పుడు ఫ్రీ వచ్చింది. అది వచ్చిన వాళ్ళకి వచ్చింది లేదు, వస్తుంది మెల్లగా. దాంట్లో ఏమీ లేదు. మన 40 బిల్లు ఎందుకు కట్టమంటుండే? ఆయన ఫ్రీ వచ్చినాక నీళ్ళు. వాటర్ బిల్లు ఎందుకు కట్టాలా మేము? ఆయన ఫ్రీ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు కట్టమంటుండే? అంటే ప్రభుత్వానికి మంచి చేస్తుండా, ప్రజలకు చెడు చేస్తుండ? మీరే ఆలోచించండి. మాకే కిట్లు లేవు, ఏం లేవు. మా 2 పాపలు డెలివరీ అయితే కూడా అసలు మాకేం రాలేవు. ఎవరి తరపు గవర్నమెంట్ తరపున మాకు చిన్న ఆవగింజ అంతా కూడా ఏం చెందలేదు. మాకేం కళ్యాణ లక్ష్మి లేదు, ఏం లేదు. మా 2 మనమరాలను పుడితే కూడా డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు లేవు, ఏం లేవు. మా పాప ఒక అమ్మాయికి కాలు బాగాలేదు, అది కూడా రాయించాం, దానికి కూడా ఏం లేదు. ఇల్లు రాయించినాం, మాకు ఇల్లు లేదని కూడా. ఇల్లు కూడా రాలేదు మాకు. పేరు వచ్చిందన్నారు, క్యాన్సల్ అయిపోయింది. ఏమీ లేదు మాకు.
వాడు వచ్చి వేస్ట్. మేము ఆటోలు కట్టుకునే పోతున్నాం, ఏడికి పోవాలన్నా కానీ బస్సు మాత్రం ఎక్కట్లేము. ఆ కొట్టుకోవడం కంటే డబ్బులు పెట్టుకొని పోవడం మంచిది కదా. మరి ఎందుకు డబ్బులు పెట్టుకొని వెళ్తున్నాము, కొట్టుకోవడం, వాళ్ళు తిట్టడం, గలీజ్ మాటలు, బూతులు పడడం అవసరమా? అవన్నీ అవసరం లేదు కదా. డబ్బులు కట్టుకొని ఆటోలలో వెళ్తాం. మరి కండక్టర్ బస్ ఆపమంటే ఫ్రీ బస్సే కదమ్మా. ఎందుకు బస్ కింద పడుతుండే, మొన్న నేనే పడుతుండే ముందు, చనిపోయేదాన్ని. ఆపుతలేడు, తిడుతున్నాడు. మరి ఆపని అంటున్నాడు. టికెట్ పెట్టి ఎక్కుతున్నావు, నువ్వేమన్నా టికెట్ తీసుకుంటున్నావు, డబ్బులు ఇస్తున్నావు అంటున్నావు. మరి రేవంత్ రెడ్డి తీసేయాలి. ఎందుకు? మాకు ఫ్రీ బస్ అవసరమే లేదు, డబ్బులు పెట్టుకొని వెళ్తాం మేము. అడిగినా నేను, చెప్పమ్మా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పండి, నంబర్ ఇస్తే చెప్తాం, భయం ఏముంది, చెప్తాము. ఎవరైనా మనుషులమే కదా, మాట్లాడతాం, భయం ఏం లేదు కదా. మాకేది అసలు గవర్నమెంట్ నుంచి ఏమీ చెందట్లేదు. మాకు నల్ల కట్ చేస్తా అంటే 40,000 మేము బంగారం తాకట్టు పెట్టి 40,000 కట్టినాం, మేమే కట్టుకున్నాం. 60,000 వస్తే 20,000 మాఫీ చేసిర్రు, 40,000 కట్టినాం. నల్లా బిల్లు 40,000 కట్టినాం. నమ్ముతారు ఎవరైనా? బంగారం తాకట్టు పెట్టి కట్టొచ్చినాం మేము. మరి అది పరిస్థితి. ఎట్లా 2 గంటలు 3 గంటలు కరెంటు తీసేస్తాడు. నైట్ పడుకుంటారు కదా అందరూ, పని చేసి వచ్చి మేము ఇళ్లలో పనికి వెళ్తాం. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తుంది కరెంటు? ఇప్పుడు కూడా పోవద్దుగా, పోలేదు. మరి ఇప్పుడు కేసీఆరే వస్తాడు, వీనికి ఎవడు ఓటు వేయడు, ఎవరు వేయరు. తెలిసి తెలవక వేసిండ్రేమో కానీ డబ్బులకు ఆశించేసిరో ఎట్లా వేసిరో జనాలు, కానీ ఇప్పుడైతే వేయరు, ఎవరు ఓటు వేయరు. కేసీఆరే వస్తాడు కంపల్సరిగా. కేసీఆర్ మాకు కొమ్రవెల్లిలో కూడా అన్ని మంచిగా సౌకర్యాలు చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది మాకు, ఇప్పుడు అస్సలు బాగాలేదు. బయటికి వెళ్ళాలన్నా కూడా జనాలతోని భయం అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు భయం అంటే ఏ రాత్రి ఏమో పగలేమో ఎంతమందిని చంపేస్తలేరు జనాలు. కేసీఆర్ అన్నప్పుడు ఇవన్నీ లేవు కదా మేడం. మరి ఇవన్నీ భయపడకుండా బయటికి వెళ్ళి బతకాలంటే బతకలేం కదా. చేసుకుంటేనే తింటాం, లేకపోతే లేదు. చెయ్యని రోజు ఉపవాసమే కదా మేము మా పరిస్థితులు. మరి కేసీఆరే బాగా చేసిండు, ఈయన వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఏమీ చేయలేడు. ఫ్రీ బస్సు వద్దే వద్దు మాకు, తీసేయని ఫ్రీ బస్సు. మాకు ఫ్రీ బస్సు కూడా వద్దు, తీసేయని. మేము ఏడికి వెళ్ళిన ఆటోలు కట్టుకొని వెళ్తాం, 600 500 పెట్టి దూరం ప్రయాణం. మాకు అవసరమే లేదు ఫ్రీ బస్సు. మా పిల్లలకు జాబులు, ఎస్సీ వాళ్ళకి జాబులు ఇస్తున్నారు, జాబులు లేవు, ఏం లేవు. మరి మాకు రాలేవు మేడం, రాలేదు మాకు. మా పిల్లలు, నాకు 3 అమ్మాయిలు, జాబులు లేవు, ఏం లేవు. చేసిన రోజు తింటాం, చెయ్యని రోజు వంటాం. అది మా పరిస్థితి. ఇండ్లు ఇట్లున్నాయి, కనీసం ఇళ్ళని ఇవ్వాలి కదమ్మా. మాకు ఉన్న వాళ్ళంటే కట్టుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు. డబ్బులు లేని వాళ్ళకు రావాలి కదా ఇల్లు. అన్నీ చేసినాం, మాకు ఏం రాలే. గూలగొట్టి పెట్టుకోవాలి, గూలగొట్టి పెట్టేసుకుంటే మొత్తము అప్పుడు 5 లక్షలు ఇస్తాడు. 3 సార్లు 4 సార్లు ఇస్తాడంట. పిల్లర్లు వేసేటప్పుడు ఒకసారి, బునాది తీసినప్పుడు ఒకసారి. అట్లా ఇస్తే మన దగ్గర కూడా ఉండాలి కదమ్మా డబ్బులు. డబ్బులు లేకుండా మనం ఇల్లు మొదలు పెట్టుకోలేము. కూలగొట్టాలి, మొత్తం లేవల్ చేయాలి. అది ఏడు ఉండాలి, కిరాయికి ఉండాలి. కిరాయి కూడా కట్టుకోవాలి కదా. గ్యారంటీ లేదు కదా అది వస్తాయి అని కూడా లేదు, గ్యారంటీ లేదు. మరి ఎట్లా గులగొట్టుకుంటాం? ఉన్న ఇల్లు అయినా గులగొట్టుకోలేం కదా, రెంట్లు కట్టుకోలేం కదా. రెంట్ కట్టుకొని పరిస్థితి, తినలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి, ఇల్లు గులగొట్టుకొని ఎక్కడ ఉంటాం చెప్పు. మాకు ఒక చీర కాదు, ఏమి రాలేదు మాకు, మాకేమి రాలేవు. మేము మహిళా సంఘంలో లేము, మాకు రాలేవు, ఏమి కూడా రాలేవు. ఓట్లు వేసేటప్పుడు కూడా చాలా మంది డబ్బులు తీసుకొని ఓట్లు వేసారు. మేము అలాంటి డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకోలేము, మేము ఆశించలేము కూడా. మా కష్టం మాకే చాలనుకున్నాం, అట్లానే ఉన్నాం. కనీసం ఇళ్ళని ఇయ్యాలి కదా మాకు. మరి ఇట్లాంటి ఇంట్లల్లో ఉంటున్నాం మేము. మాగుంటే గోపీనాథ్ మీ దగ్గర 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సునీతమ్మ మీటింగ్ లో ఎమోషనల్ ఏడ్చారు. మరి ఏడుపు డ్రామా అంటున్నారు. ఏమో మేడం, ఇంకా తెలియదు. డ్రామా అని ఎట్లా అంటారు? ఆయన ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు కూడా నాకు అట్లా కావాలని ఆమె బాధ అంతే. డ్రామా కూడా ఏడుస్తారా? అది డ్రామా చేసిన వాళ్ళకి అర్థమవుతుంది డ్రామా అని. ఆమె చేయలేదు కాబట్టి డ్రామా కాదు. ఆమె ఎప్పుడు బయటికి రాలేదు మేడం, ఫస్ట్ టైం ఆమె వచ్చింది. మరి ఏడుపు రాదా? వస్తుంది కదా. ఏడుస్తారా? కావాలని ఏడిపిస్తారు. చిన్నపిల్ల గిచ్చి ఏడవమ్మ ఏడవడానికి, చిన్నపిల్ల కాదు కదా ఏడవడానికి. ఆమెకు బాధ అనిపించి ఏడిచింది అంతే. చేసే వాళ్ళు చేస్తారు అంతే. సింపత్తితో ఎవ్వరు వేయరు. ఆయన మాగంటి దాని ప్రవర్తన చూసే వేస్తారు ఓట్లు. ఎవరైనా సింపత్తితో ఎవ్వరు వేయరు. అందరూ అందరూ చనిపోతారు. ఆయన దేవుడా ఉండడానికి? ఆయనకు టైం వచ్చింది, ఆయన పోయిండు. దానికి ఏం లేదు అట్లా. అది ప్రభుత్వం ఉన్నప్పుడు అదర్స్ పార్టీ ఎవరైనా అట్లనే మాట్లాడతారు. ఇప్పుడు మేమైనా మాట్లాడతాం, వాళ్ళైనా మాట్లాడతారు. పింఛన్ మాకు గవర్నమెంట్ పింఛన్
ప్రైవేట్ పింఛన్ కాదు అట్లా. ఎట్లా మరి ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరెవరికి ఫైట్ ఉండవచ్చు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఏమో ఇప్పుడైతే అధికారంలో కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా నడుచలేదు, ఏది వస్తుందో చెప్పలేదు. కాంగ్రెస్ బాగానే ఉంది, అన్ని పథకాలు ఇస్తుంది ప్రజలకి. ఏ ఊళ్ళలో మొత్తం రైతులనంతా వాళ్ళు చేసి ఆగం చేస్తారు కదా. వాళ్ళకు ఒక్కొక్కరిని 5-6 ఎకరాల భూమి ఉంటే ఒక్క ఊరే సంచి ఇచ్చి బతుకు అంటే ఎట్లా బతాడు వాడు? చెప్పండి మీరు. వాడు పండిస్తేనే మనం తిని బతాం. రైతు పండియకపోతే మనం మెడికల్ చేస్తాం. ఆలోచించాలి ముఖ్యమంత్రి. అన్ని చేసిండు, ఏం చేసిండు, కానీ అదొకటి రైతులను ఆలోచించాలి. ఈయన ఉన్నప్పుడు ఏం చేసిండు ఏం కథను, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని విధాల రైతాంగులు వాళ్ళకు భూమి పన్ను వేసిండు, ఎంబడే అది చేసిండు, ఇది చేసిండు. మళ్ళీ ఎంత మందులు అంటే ముందు 6 నెలల కంటే ముందే తెచ్చిపెట్టిండు కేసీఆర్. ఒక్కొక్కసారి 10 సంచుల ఊరు వేసుకోపోతురు, కూరమల సంచులో 15 వేసుకోపోతురు రైతులు. వీళ్ళదేమో చెప్పులే లైన్లు పెట్టి చూపించరు కదమ్మా. కానీ మరి ఆలోచన ఉండాలి కదా. ఈ దేవంత్ రెడ్డి వీళ్ళు అంటున్నారు కదా, దేవంత్ రెడ్డి ఇక్కడ మన రైతులు చూసేదంతా ఢిల్లీకి చూస్తున్నాడు, పదవి కోసం చూస్తున్నారన్నట్టుగా వీళ్ళు మంది అంతారంగా మనం చూసినాం, వింటున్నాం. మరి వీళ్ళకి ఇచ్చేటి నిధులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆయన అప్పుడు బడ్జెట్ లేకుండా చేసిన వెనకసిరి ఏం చేసిండో, కానీ అన్ని విధాలు అయితే సన్నకారు రైతాంగానికి అయితే మంచిగా చేసి. రైతులు ఉంటేనే రాజ్యం బాగుపడుతుంది. రైతాంగం లోపల ఉంటే మనం కొనుక్కొని కూడా ఎడ దొరుకుతాయేమో, డబ్బు మన దగ్గర ఉంటుంది. ధాన్యం పండిస్తేనే కదా మనకు వచ్చేది. ఆలోచించాలి ముఖ్యమంత్రి. తెలంగాణలో బాగా అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఏమో ఇక మరి ఏంటంటే తెలంగాణ అంటే తెలంగాణకు వచ్చిన తర్వాత ఆయననైతే చేసిండు. ఇప్పుడు ఆయన వల్ల మొత్తం సచివాలయం కట్టిండు. సచివాలయం ఈయన కట్టుడు, ఓపెన్ చేసుడు ఈయన. ఇవాళ రేపు సొమ్మొక్కంది సోకం కింద అన్నట్టుగా అయిపోయింది. సొమ్మేమో వంది సోకేమో వింది. ఆలోచన అట్లా ఉంటుందమ్మా. మరి అటు విధంగా ఉంది. రైతులకు ఎలాంటిదంటే వాళ్ళు రైతాంగము ధాన్యం పండించుకొని భూములు ఉన్న తర్వాత వానికి చేజాపకుండా బతికిరు వీళ్ళు ఉన్నప్పుడు. ఇక నువ్వు 10 ఎకరాల భూమి పెట్టుకొని 3 సంచులు అప్పుడు సంచి ఇస్తే 4 సంచుల ఊరి ఇస్తే పంట పండుతుందా? రైతు బతాడా? గతంలో ఎప్పుడు యూరియా లేదు అన్నమాట వినపడలేదే. లేనివన్నీ లేదు. మరి 10 ఏళ్ళ నుంచి వల్ల మరి వచ్చేది ఎక్కడికి వెళ్ళి సెంటర్ నుంచి వస్తలేదా? లేకపోతే మధ్యన మారుతుందా? చేతులు మారుతుందా? చెప్పలేము. ఇక డబ్బు నూనెకి అదే ఒక ఊరే సంచికి 500 పెట్టి కొనేది 700 పెడితే పులు దొరుకుతుందట. 700-800 మరి మధ్యన చేతులు మారుతున్నట్టు అట్లా. మరి ముఖ్యమంత్రి చూడాలి కదా అట్లా. ఎట్లా మరి దాదాపు 6 స్కీముల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. 6 గంటలంటే తులం బంగారం ఇస్తా అని, 2000 పింఛనులకు 4000 ఇస్తా అని. మళ్ళీ మీకు రైతాంగానికి ఆయన ఇప్పుడు 5000 ఇస్తున్నాయి కదా, నేను 10,000 ఇస్తా అని, తులం బంగారం ఇస్తా అని. అవన్నీ 7 పథకాలు చేసిండు ఆయన. 7లో ఏం సాధించిండు చెప్పండి? లక్షాధికారులు కూడా చేస్తామన్నారు. అదే మరి అన్ని చేసిండు, కానీ ఎవరికి ఫలితం లేదు కదా, ఎవరికి లేదు ఫలితం. కానీ ఆలోచించాలి ఆయన కూడా ముఖ్యమంత్రి. త్వరలో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తుంది. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోవడంతో బై ఎలక్షన్ వస్తుంది. ఎట్లా ఈసారి ఇక్కడ కేసీఆర్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ పార్టీ వస్తుంది. కేసీఆర్ మంచి పనులు చేసిండు అన్ని. ఈ కాంగ్రెస్ ఆయన ఏం చేసిండు? ఏదన్నా చేసిండా? ఒక బతుకమ్మ సీరియల్ ఇచ్చిండా? ఏది అన్న ఆయన అనుకున్నది ఏది ఇవ్వలేడు. చాలా ఒక్క మాట చాలు. ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సులో కొట్టుకొని తన్నుకొని వస్తున్నారు. దాంట్లో పోయే బదులు ఆటోలు కట్టుకొని పోతున్నాం. మేము ఒక్కనాడు కూడా ఎక్కలేదు ఫ్రీ బస్ అయితే. అన్ని గ్యాస్ వస్తుంది అంటున్నారు. గ్యాస్ ఎవరికి వచ్చింది? ఎక్కడ వచ్చింది? గ్యాస్ లేదు, 2500 లేవు, ఏది లేదు మాకు. అంతే. 2 సంవత్సరాలు నేను వచ్చి అప్పుడే విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ మస్తు తప్పు చేసిపోయారు అంటున్నారు. ఏం తప్పు చేయలే. కేసీఆర్ అన్ని మంచి పనులే చేసిండు. పెద్ద పెద్ద అన్ని రోడ్లు చేసిండు, ఎన్ని చేసిండు. అన్ని పేరు రాదు నాకు. అన్ని మంచి పనులే చేసిండు. ప్రాజెక్టులు కట్టడము, రోడ్లు మంచిగా చేయడము, ఎంత మంచిగా. ఇక్కడ ఆంధ్రలో అదే ఏమంటారు దాన్ని, అక్కడ చేసినట్టు చేసిండు, అమెరికాలో చేసినట్టు చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? హైదరాబాద్ న్యూ ఇయర్ కి చేశారు కదా, ఏం చేసిండు? ఏం చేయలేదా? మాకు తెలిసి అయితే ఏం చేయలేదమ్మా.
ఎట్లా ఇంద్రమిల్లు కూడా ఇస్తున్నారు కదా, ఎవరికి ఇచ్చిండు? ఈయన వచ్చినాక ఎవరికైనా ఇచ్చిండా? చాలా మందికి ఇచ్చారు కదా, మరి ఎవరు మాకెందుకు ఇవ్వలేడు? మరి అప్లై చేశారా? చేసినాం. మరి ఇంకోసారి ఒక్కరికే చేయాలని ఉందా? ఆ? కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళకే చేయాలని ఉందా? మా పార్టీలో అయితే ఒక్కరికి రాలేదు. ఇస్తున్నారా? మరి ఎవరికి ఇస్తున్నాడు? మాకు ఒకరికి ఇచ్చిండని ఇంతవరకు కూడా ఎవ్వరు చెప్పలేరు మాకు. ఎట్లా మరి ఈసారి పోటీ ఎవరెవరికి ఉంటది? మా సునీతమ్మనే గెలుస్తుంది. సునీతమ్మ వస్తుంది, ఎందుకు ఖచ్చితంగా గెలిపిస్తాం కూడా. కాదు, నవీన్ వెనకాల మినిస్టర్లు ఉన్నారు, ఉన్నారు అని ఆయన వస్తే అందరు కొట్లాటలు అయితే అంటున్నారు చాలా మంది. మాకైతే ఆయన గురించి తెలియదు, కొట్లాట్లు ఏమో అది మాకు తెలియదు. కానీ మాకు తెలిసిన కాడికి మేము చెప్తున్నాం, అన్ని బయట చెప్పుకోవడం అవసరం. ఉన్నాం. చీరలు వచ్చినాయా? ఏది ఒక చీర రాలే. మరి డ్వాక్రా వాళ్ళకి చీరలు వస్తున్నాయి కదా, ఎవరికి ఇచ్చిండమ్మా? అనుడే కానీ ఇచ్చింది ఏమి లేదు. ఈ 2 years లో డెవలప్మెంట్ ఏమైనా చేశారా? ఏమి చేయలే, అసలు ఏమి చేయలేదు. ఆయన చేసింది ఏముంది? ఒక పని చూపిమ్మని. గల్లీలకు వచ్చా, బస్తీల రోడ్డు మీదనా, మెయిన్ రోడ్డు, ఇంకా రోడ్డులా 2 బస్సులు పోతున్నాయి వస్తున్నాయి, మనుషులు నడవనికి లేదు. ఆ రోడ్లు ఎట్లున్నాయి? మొత్తం నీళ్లు జిల్లుతున్నాయి పోతుండే, మనిషిని నడుస్తామంటే భయం అవుతుంది. వచ్చి చూస్తుండా? ఏ డ్రా వచ్చింది ఏదో వచ్చిందో మాకు అసలు మాకు మంచిగానే లేదు. ఆయన వచ్చి ఏదైతే రాలేదమ్మా. ఎవరికి ఇచ్చిండు? జాబులు వచ్చినాయి అవే నీకు? అంతగానో చదువుకున్నారు మరి మా పిల్లలంతా. మగ పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటారు. మా పిల్లలు మస్తు చదువుకురు. మరి ఒక్కరికి జాబు ఇస్తా అంటే అందరికి జాబులు, వాళ్ళకు కొని ఇవ్వాలి, వీళ్ళకి కొని ఇవ్వాలి. పార్టీ తరపు నుంచి అయినా దేనికైనా అందరు. మా బిడ్డ కూడా టీచర్ జాబ్ చేసింది, 10 సార్లు రాపించుకున్నాడు, ఇంతవరకు డ్యూటీ లేదు. మరి ఎగ్జామ్ కూడా రాసిరు. మరి అక్కా చెల్లెలు లక్షాధికారులు చేశారంట కదా, ఎవరిని చేసిండమ్మా? మీకేమన్నా ఇచ్చిండా? మీరు కూడా అక్క చెల్లెళ్ళే కదా మాతో పాటు, మీకేమన్నా ఇచ్చిండా చెప్పండి? ఇచ్చిపట్టుకు వచ్చిర్రా ఇప్పుడు? ఏ అక్క చెల్లెలకి ఒక్కరికి ఇచ్చిండంటే మేము అందరం ఖుషి పడతాం. ఇంకా గోపినాథ్ ఉండగా బతుకమ్మ చీరలు మస్తు ఇస్తుండే, మాకు చాలా గిఫ్టులు ఇచ్చిండు ఆయన. ప్రతి ఇంట్లో గిఫ్ట్ ఉంది మా గోపినాథ్ది. ఈ కేసు ఈయనదేముంది? రేవంత్ రెడ్డిది నాకు పేరు రాక తడబడి అవుతుంది. రేవంత్ రెడ్డి ఏ ఒక్కటన్నా ఒక చిన్న చెంచా కూడా ఇవ్వలేడు. నీ బస్ పాడగా నా బస్ ఎందుకంట బండిస్తాను ఇచ్చిండా? ఆడపిల్లలను ఎంతో మంచిగా చూస్తాడా అని అన్నారు. ఏం చూస్తున్నాడు చెప్పు. త్వరలో మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ గెలుస్తుందమ్మా? ఈ కేసీఆర్ గెలుస్తాడని అనుకుంటున్నాం. ఎందుకు కేసీఆర్? ఏమో అంత మంచిగా చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చినాక మంచిగా అవుతుందని. ఇంకోటి నా పింఛనీ రాలే, తర్వాత డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నది రాలే. ప్రజాపాలన మొన్న అప్లై చేశారు, అన్నీ చేసా. మరి ఇప్పుడు వచ్చిన ఈ ఏం పేరు ఈయన పేరు ఇప్పుడున్న సారు రేవంత్ రెడ్డి ఒక గ్యాస్ అన్నాడు, సిలిండర్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏమీ లేదు. ఏది ఇవ్వటం లేదు. ఇల్లు అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఏమీ లేవు. చేసుకుని కూడా చాన్నాళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు కేసీఆర్ అన్న వస్తేనే మంచిది అనిపిస్తుంది మాకైతే. ఫ్రీ బస్ ఉంది అనేసి అంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఇళ్ళల్లో పని చేసుకున్న వాళ్ళవి మేము ఎక్కడికి వెళ్ళాం కదా. అది ఏమో కేసీఆర్ అన్న వస్తే పింఛని గట్ట వస్తుందేమో అని అదొక ఆశ. ఎలాగా భర్త లేడు, కొడుకులు అది రావటం లేదు. ఇప్పుడు 50 సంవత్సరాలు పడుతున్నాయి, అది రావటం లేదు, ఏది రావటం లేదు. ఇప్పుడు ఇళ్ళల్లో పనులు కూడా ఇప్పుడు చెయ్యాలి అంటే మాకు ఇంకా బీపీ షుగర్ మనుషులు మేము ఎక్కడ చేస్తాం? అది అద్దెలు కట్టుకొని బతకాలి అంటే. కృష్ణానగర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇంకా అవైతే నాకు తెలియదు. మేము రెంటకుంటాం కదా, మాకు ఇంకా ఒక రోజు తప్ప ఒక రోజు నీళ్ళు వస్తాయి, పట్టుకోవాలి అంతే. నాకేంటంటే భర్త చనిపోయాడు, 5 సంవత్సరాలు అవుతుంది. పింఛనీ లేదు, ఒక ఇల్లు లేదు, ఇళ్ళల్లో పనులు చేసుకుని బతకడమే. నైట్ ఇక్కడ లోపల వస్తాయి, ఇది గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ వస్తాయి. మీ ఇంటికి కప్పు లేదు, అప్లై చేసుకోలే? లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ చేసుకున్నాం కానీ రాలేదు ఇంకా. దాంట్లో చేసాం కానీ రాలేదు. మళ్ళీ మొన్న ఇక్కడ కలకడిక్కపుల దగ్గర పోయి కూడా ఇచ్చేసి వచ్చినాము కానీ ఏం అప్లై చేయలేదు. ఏ పథకాలు వస్తలేవు. ఫ్రీ గ్యాస్, కరెంట్ ఒక్కటే ఫ్రీ ఉంది కానీ ఏం లేవు.
ఏమి ఇస్తలేడు, ఏం చేస్తాడు. మరి అడగట్లే మరి మీరు ఎవరిని అడుగుతున్నాం ఇక్కడ బస్సు లీడర్ని వస్తాయి అంటాం కానీ ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు. ఇట్లా ఇక్కడ బై ఎలక్షన్ వచ్చింది కదా ఈసారి. ఎట్లా కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ అనుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే మేడం. మరి కేసీఆర్ ఉన్నప్పుడు నైట్ వచ్చాయా నీళ్ళు? నైటే వస్తాయి మేడం ఇక్కడ కూడా, కానీ ఇది గవర్నమెంట్ కాబట్టి పగలిడుస్తుంది. ఎట్లా మరి వాటర్ ప్రాబ్లం ఉందా ఇప్పుడు? వాటర్ ప్రాబ్లం ఏం లేదు కానీ మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదని మాకు అదే బాధ. ఇంటికి రైలు కట్టుకోలేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇందిరా మిల్లు చాలా మందికి వచ్చినాయి కదమ్మా. మాకు రాలేదు మేడం. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఏముందమ్మా, ఇంకా బస్సులో ఒకటి ఫ్రీ పెట్టిండు, కరెంట్ ఒకటి ఫ్రీ పెట్టింది, అంతే, ఇంకా ఏమి లేదు. మీకేం స్కీమ్స్ గట్రా ఏం లేవు, ఏం లేదు మేడం. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? అప్పుడు బాగానే ఉండే మేడం. కేసీఆర్ మంచిగానే చూసి మంచిగానే ఇది ఉండే. మరి ఎట్లా మీ జూబ్లీస్ లో ఈసారి ఎవరు గెలిస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జూబ్లీస్ లో బై ఎలక్షన్ వస్తుంది, గోపీనాథ్ గారు చనిపోయారు కదా ఎమ్మెల్యే. ఎట్లా వాళ్ళ ఆవిడ గెలుస్తుందా ఈసారి? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నుంచుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఈరోజు ముఖ్యంగా ఏంటంటే గోపీనాథ్ చనిపోవడం జరిగింది కాబట్టి ఆ సునీత మాగంటి సునీత నిలబడ్డది కాబట్టి మాగంటి సునీత సానుభూతి ఓట్లు పడతాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఎంఐఎం అండ్ సపోర్ట్ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అందరు అంటున్నారు. తీరా చూస్తే నవీన్ యాదవే గెలుస్తాడు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అటు సిపిఎం పార్టీ అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మన తలసాని శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి చెప్పడం జరిగింది. అడిగాక తెలుసుకున్నాము. కాకపోతే ఈసారి మాగంటి సునీత రాకపోవడంతో రాకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మాగంటి సునీత రాకపోవడం కారణం ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు అని చెప్పేసి ఆయనకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మన నవీన్ యాదవే రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదివరకు నవీన్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయిన కారణం ఏంటంటే అప్పుడు ప్రజల్లోకి రాలేదు కాబట్టి ఓడిపోయినాడు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేసి అందరికీ అందుబాటులో ఉంటున్నాడు, కలుస్తున్నాడు, తిరుగుతున్నాడు కాబట్టి అందుబాటులో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ 10 సంవత్సరాల పాలన ఏంటంటే 10 సంవత్సరాల పాలనలో ఎవరికి కరెక్ట్ పట్టించుకోలేదు. ఒకటి ఏంటంటే ఫస్ట్ పరిపాలన ఏంటంటే కేసీఆర్ ఏమన్నారు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. అది వాగ్దానం ఇచ్చింది కానీ అది అమలు చేయలేకపోయింది. అదొకటి. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, ఎవరికే కానీ ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటాను అన్నాడు. అది చేయలేకపోయిండు. ఇంకోటి ఫస్ట్ ఆఫర్ ఏంటంటే ఎవరికైనా కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అన్న మాట మాట్లాడాడు. నేను మీకు కాపల కుక్కలా ఉంటాను అని చెప్పేసి అన్నాడు. కానీ అవన్నీ చేయలేదు. వాళ్ళ ఇంట్లో వారికే నాలుగు పదవులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇచ్చింది కానీ ఇతర ప్రజలను ఎవరిని పట్టించుకోలేకపోయాడు. ఇదే ఇప్పుడు ఏదైతే డోర్ టు డోర్ ఏదైతే తిరుగుతున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు తిరుగుతున్నారో ఇదే విధంగా వాళ్ళు అప్పుడు చేసినట్టుంటే కొంతవరకు ప్రజలకు ఉంటుండే, అరే మా దగ్గరకు వస్తున్నాడు తిరుగుతున్నాడు, అహామాన్ని పెరిగిపోయి అసలు ఎవరిని పట్టించుకోలేకపోయింది. కాబట్టి అందుకని టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా కొంతవరకు అయితే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జస్ట్ ఒకటే హైడ్రా వచ్చి కొంచెం నిరుపేద కుటుంబాలకు కొంచెం ఇబ్బంది కలిగించింది అంతవరకే. కానీ కాకపోతే ఆయన పరిపాలన బాగుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం.